ఆయన గుండు కొట్టించుకున్నప్పుడు అగ్ని పరీక్షలో మీకేం బాధ అనిపించలేదా? బాధ చాలా అనిపించింది యాక్చువల్లీ. బికాజ్ ఇది ఒక గ్లామర్ ప్రపంచం. గ్లామర్ ప్రపంచంలో ద ఫస్ట్ థింగ్ కమ్స్ ద లుక్స్. లుక్స్ మోస్ట్లీ మ్యాటర్ చేసేది అది యాక్చువల్లీ. సో ఆయన ఇంటికి వచ్చింది, షూట్కి వెళ్ళినాక ఇంటికి వచ్చింది తెల్లవారుజాము 4 అట్లా వచ్చారు ఇంటికి. నేను అంటే అన్ఫార్చునేట్గా ముందు రోజే మాట్లాడుకోవడం జరిగింది. ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం, ఇట్లా ఉంటాయి టాస్క్లు, ఇట్లా ఉంటాయి, సో ఇట్లాంటి టాస్క్ వస్తే మేబీ ఎండ్ ఆఫ్ ది సీజన్. నేను అన్నాను ఎండ్ ఆఫ్ ది సీజన్ ఇఫ్ ఇన్ కేస్ అంతా బాగుండి జనాలు నచ్చి నువ్వు ఇంట్లో కూడా వెళ్తే నీకు ఒకవేళ ఇట్లాంటి టాస్క్ వస్తే మొత్తం హెయిర్ తీసేయాల్సి వచ్చింది టాస్క్ వస్తే చేస్తావా అని చెప్పి కూడా అడిగాను. అడిగాను నేను. అది ముందు రోజు డిస్కస్ చేసుకున్నాను. ఐ డోంట్ నో నాకు ఎందుకు అలా అనిపించిందని ముందు రోజు మేము డిస్కస్ చేసుకున్నాం. అంటే యా డెఫినెట్లీ ఆ టైంలో నేను ఆ సీరియస్నెస్ ఉంటే డెఫినెట్లీ చేస్తాను అని చెప్పేసి అని అన్నారు. నాకు నిజంగా తెలియదు నాకు ఎందుకు ఆ థాట్ వచ్చింది. బికాజ్ నేను ఊహించుకుంటున్నా ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనిషి ఎవరిని కలవట్లేదు, ఒక షెల్లో ఉండిపోయి దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేసే ప్రాసెస్లో స్ట్రైట్ అవే టెలివిజన్ మీద ఆయన్ని ప్రజెంట్ చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు యాక్చువల్లీ. సో యా దాన్ని చేసుకుంటావు అనేసరికి చేసుకుంటాను అని అన్నారు. సో బట్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి నేను లెగంగానే డోర్ ఓపెన్ చేయగానే అది అలా చూడంగానే నాకు అసలు నిజంగానే నాకు ఏంటి కన్నా అనేసి నా నోటమట మాట వచ్చింది. యాక్చువల్లీ కన్నా అని పిలుస్తాను నేను ఆయన్ని, ఆయన కూడా నన్ను అలాగే పిలుస్తారు. సో ఏంటి కన్నా ఇది అని చెప్పేసి నాకు అసలు వర్డ్స్ లేవు ఇంకా. తర్వాత దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి అని అన్నారు. హెయిర్ మళ్ళీ వచ్చేస్తుంది, బిగ్ బాస్లో అవకాశం మళ్ళీ రాదు అని చెప్పేసి అని అన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.